రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వేయడం లేదు. పైగా కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మందిపై సర్వే చేసినట్లు వెల్లడించి నవ్వుల పాలైంది. దాంతో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సోమవారం విడుదల చేసిన గణాంకాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం మొత్తం విషజ్వరాల వలయంలో చిక్కుకుపోయింది. ఎక్కడ చూసినా సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో విషజ్వరాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే డెంగ్యూ కేసులను, మరణాలను ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపణలున్న ఈ తరుణంలో తాజా గణాంకాలతో ఫీవర్ సర్వే పైన అనుమానాలు మొదలయ్యాయి. ఇది ఫీవర్ సర్వే కాదని పేపర్ సర్వే అని వైద్య నిపుణులు, రాజకీయ పక్షాలు, నెటిజన్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాజాగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెల 23న ఫీవర్ సర్వే ప్రారంభించారు. ఈ నెల 25 నాటికి 1,42,78,723 ఇండ్లను సందర్శించి 4,40,08,799 మందిని సర్వే చేశారు. ఇందులో 2,65,324 మంది జ్వర బాధితుల్ని గుర్తించారు. అయితే రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు కాగా మరి జనాభాను మించి ఎలా స్క్రీనింగ్ చేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జ్వర సర్వే ప్రారంభమైనప్పటి నుంచి 34 రోజుల్లోనే 4.40 కోట్ల మందికి స్క్రీనింగ్ చేశామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 13.75 లక్షల మందికి స్క్రీనింగ్ చేసినట్టని, ఇది సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక 1.42 కోట్ల ఇండ్లను సర్వే చేశామని చెప్పడం పైన పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్య దాదాపు 1 కోటి. కానీ వైద్య శాఖ మాత్రం రోజుకు 4.20 లక్షల ఇండ్లలో సర్వే నిర్వహించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యారోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వయంగా డిపిహెచ్ ఒకే రోజు డెంగ్యూ కేసుల సంఖ్య, టెస్టుల సంఖ్యపై 2 రకాల గణాంకాలు విడుదల చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. ఈ నెల 22న డిపిహెచ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ నెల 21 నాటికి 66,589 డెంగ్యూ టెస్టులు చేశామని, 4,648 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అనంతరం నమస్తే తెలంగాణకు ఇచ్చిన వివరణలో ఈ నెల 23 నాటికి 63,532 మందికి టెస్టులు చేసి 4,459 డెంగ్యూ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 2 రోజుల్లో కేసులు, టెస్టుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఫీవర్ సర్వేల్లోనూ స్పష్టత లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వైద్య శాఖకు ఉన్న సిబ్బంది ఎంతమందిని సర్వే కోసం నియమించారు, ఒక్కో బృందం రోజుకు సగటున ఎన్ని కుటుంబాలను, ఎంతమంది వ్యక్తుల్ని సర్వే చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా పేపర్పై ఇష్టం వచ్చినట్లు నెంబర్లు వేసి రిలీజ్ చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.